టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ సమస్యలను పరిష్కారం చేస్తామని టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా గూడూరులో అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన విష్ణువర్ధన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నకిలీ మందులతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలు అడుగుతున్న వారి డిమాండ్లకు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి తగు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. మేము తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి ఈ మహిళా శక్తితోనే రేపు అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఈ కోరికలను పూర్తిగా నెరవేరుస్తాం. ఈ ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగింటే మాకు తెలియకను ఏదైనా అపోహలు ఉంటే చెప్పిన మాట చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తప్పకుండా జనసేనతో కుమ్ముకై అంటే ఉమ్మడి మేనిఫెస్టోతో ఏ ఒక్క మాట చెప్పారో ఆ మాటను డివేట్ అయ్యే ప్రసక్తే లేదు అని చెప్పి మరి ఒకసారి తెలియజేస్తున్నా.